అండి అందరికీ. నా దగ్గరికైతే ఒక కస్టమరు ఈ శారీ అయితే తీసుకొచ్చి మా హస్బెండ్ కేరళ నుంచి 2 శారీస్ అయితే తీసుకొచ్చారు. ఒకటైతే బ్లౌజ్ స్టిచ్ చేయించుకుందాం అనుకున్నాను. ఇంకొకటి ఫ్రాక్‌గా బాగుంటుందా అని అడిగారు. ఇది ఫ్రాక్‌గా బాగుంటుంది అని చెప్పాను. ఎలా బాగుంటే అలా స్టిచ్ చేసేయండి. హ్యాండ్స్ వచ్చేసి బుగ్గ హ్యాండ్స్ పెట్టండి అని చెప్పారనమాట. కొంచెం సేపు అయితే చూసాను ఎలా స్టిచ్ చేద్దాము అనేసి. మీరేమనుకుంటున్నారు? కింద బోర్డర్‌తో స్టిచ్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారా? నేను ఒకటైతే ఆలోచించాను. అంటే బోర్డర్ పెట్టి కుడితే శారీ లాగైతే ఉంటుంది కదా, కొంచెం డిఫరెంట్గా ఏమైనా స్టిచ్ చేద్దామా అనేసి. డిఫరెంట్గా అంటే ఏం లేదు, కింద అయితే ప్లెయిన్ క్లాత్ తీసుకొని కుచ్చు పెడదాము అనుకున్నాను. ఇంకా తను అన్నట్టుగానే బుగ్గ హ్యాండ్స్ పెట్టేసి దానికి పట్టీ అయితే ఇచ్చేసానండి. ఇచ్చేసి పళ్ళు పాటు కొంచెమే ఉంది కదా, ఆ పళ్ళు పాటును వచ్చేసి ఫ్రంట్లో తీసుకొని ఆ లైన్స్ ఏవైతే వచ్చినాయో పళ్ళులో ఆ లైన్స్ని బుగ్గ హ్యాండ్స్కి అయితే యూజ్ చేసి ఇక్కడ ఆల్రెడీ మనకి ఫ్రంట్ పార్ట్ తీయగా ఇక్కడ పళ్ళులో ఉన్న ఈ కొంచెం పట్టు క్లాత్ లాగా ఉంది కదా, ఈ గోల్డెన్ క్లాత్ని వచ్చేసి బుగ్గ హ్యాండ్స్కి పట్టీలాగా తీసుకున్నాను. ఇంకా మనకి బాడీ పార్ట్కి తీగ మిగిలిన క్లాత్ మొత్తాన్ని ఇక్కడ కుచ్చు కోసం తీసుకొని సన్నగా కుచ్చు అనేది పెట్టేశానండి. నేను రెడీమేడ్ స్టైల్లో చేత్తోనే పెట్టేస్తాను కదా. ఫైనల్ లుక్ అయితే ఇది. ఫైనల్గా ఫ్రాక్ లుక్ ఎలా ఉంది, బోట్ నెక్ పెట్టేసి వెనక చిన్న హోల్ ఇమ్మన్నారు, హోల్ అయితే ఇచ్చేసి ఇలా అయితే డోరీస్ పెట్టేశాను. ఫైనల్ లుక్ అయితే ఇదండి ఫ్రాక్ది. ఎలా ఉందో ఒక కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు ఏమనిపించింది? కుచ్చు పెట్టడం బాగుందంటారా, లేకపోతే అంచుతో ఉంచితే బాగుండేదంటారా? అంచుతో ఉంచితే నార్మల్గానే ఉంటుంది కదా, ఇలా కుచ్చు పెట్టడం మూలంగా మనకి కొంచెం డిఫరెంట్గా ఉంటుందని ఎలా ఉందో కామెంట్ చేయండి.